రైట్. రామకృష్ణ గారు చెప్పండి. ఏంటి రాహుల్ గాంధీ గారు స్పీచ్ అందరూ బాగుందని అంటున్నారు, నేను కూడా విన్నాను, బాగుంది. కాకపోతే కొన్ని అంశాలను మాత్రమే ఆయన తడిమినట్లుగా అనిపిస్తూ ఉంది. అన్ని రాష్ట్రాలని ప్రస్తావించకపోవటం, ప్రస్తావించి ఉంటే ఇంకా బాగుండేది కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఇవాళ బీహార్లో వాళ్ళకి నోటీస్ ఇచ్చిందంట ఆర్జేడీ నేతకి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వర్సెస్ కాంగ్రెసా, లేకపోతే ఎట్లా దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? నిజంగానే ఆయన దగ్గర బాంబు ఉందా? ఎలక్షన్ బాంబు ఇంకా ఏమన్నా అంతకంటే పెద్ద బాంబు ఉందా? కొమ్మినేని గారు నమస్కారం సార్. మీకు నమస్కారం. ప్యానెల్ లో పెద్దలకి అట్లాగే సాక్షి టీవీ ప్రేక్షకులకి. సరే, ఇక్కడ భిన్నమైన అంశాలు వచ్చినాయి కానీ మేజర్ గా నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందాక పురుషోత్తం రెడ్డి గారు కోట్ చేశారు. ఏది నియామకం, ఎలక్షన్ కమిషనర్ల యొక్క నియామకం దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ డివైజెస్, ఏది సీసీటీవీ ఫుటేజ్లు కానీ లేకపోతే ఇతర రికార్డింగ్స్ కానీ ఇవన్నీ అడిగితే కూడా ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అందరికీ అందుబాటులో ఉంచాల్సిన అవసరం లేదు అని రూల్ నెంబర్ 93ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ గా అమెండ్మెంట్ తెచ్చుకుంది సార్. అంటే మేము సీసీటీవీ ఫుటేజ్లు, సాయంత్రం 5 గంటల తర్వాత జరిగిన ఓటింగ్, వీటికి సంబంధించి డేటాని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిగితే అవి ఇవ్వకపోగా అప్పుడు దాకా ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉండింది. సో అవి ఎలా ఇవ్వకుండా ఎలా ఎగ్గొట్టాలి అనే దాంట్లో ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రూల్ నెంబర్ 93ని అమెండ్ చేసుకొని మీకు ఎవ్వరికి మేమేమి డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు అని వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా స్పష్టంగా అర్థమవుతా ఉన్న తరుణంలో, అంటే ఒక్కొక్క కార్యక్రమం తీసుకున్నప్పుడు వాళ్ళ మీద అనుమానాలు పూర్తిగా బలపడిన తర్వాతనే రాహుల్ గాంధీ గారు నేను పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే నేను ఈ మాట మాట్లాడుతున్నాను అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఒక 6 లక్షల ఓటుని మేము డేటా అనాలిసిస్ చేస్తే 1,50,000 ఓట్లు అందులో ఫేక్ ఓట్లు దొరికినాయి మాకు అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సార్, ఇంకొకటి కూడా, డిజిటల్ డేటాని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మేము కోరుతా ఉన్నాం. అంటే డిజిటల్ డేటా ఇస్తే అనాలిసిస్ చేయడం ఈజీ అవుతుంది. మీరు పేపర్స్, అంటే పేపర్లు ఏది ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓటర్ లిస్టులు ఎవరమైనా తీసుకోవచ్చు. కానీ పేపర్ల ద్వారా తీసుకున్న తర్వాత వాటిని అన్నిటినీ వెరిఫై చేసి ఓటు బై ఓటు తీసుకొని వెళ్ళటం కష్టమైన కార్యక్రమం. సో డిజిటల్ డేటా ఇవ్వాలి అని కోరుతున్నప్పుడు డిజిటల్ డేటా ఇవ్వడానికి ఈ రోజుకి వాళ్ళు సుముఖత వ్యక్తం చేయలేదు సార్. డిజిటల్ డేటా ఇవ్వట్లేదు. వేరే డిజిటల్ డేటా ఇస్తే మనం కంప్యూటర్లో ఇమీడియట్ గా అనాలిసిస్ చేసి తప్పు ఎక్కడ జరిగింది అనేది చూడొచ్చు. తర్వాత మహారాష్ట్రకు సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్లకి, అసెంబ్లీ ఎలక్షన్లకి 4-5 నెలల సమయం గ్యాప్ ఉంది. 4-5 నెలల సమయం గ్యాప్ లో దాదాపుగా 60-70 లక్షల ఓట్లు అదనంగా యాడ్ అవడం జరిగింది సార్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం మోర్ దెన్ 4% డీవియేషన్ ఉంటే వాళ్ళు తక్షణం దాన్ని ఎంక్వైరీ చేసి ఎక్కడ పొరపాట్లు ఉన్నాయి, నిజమా అబద్ధమా అని సరిచూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. అట్లాంటిది 8.25% అదనంగా ఓట్లు జాయిన్ అయితే, అంటే 4%కి మోర్ దెన్ డబల్ 8.25% ఓట్లు అదనంగా జాయిన్ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అంటే చేపించుకున్నది వాళ్లే కదా, సో వాళ్ళు నిమ్మక నీరెత్తినట్లున్నారు. తర్వాత క్లియర్ గా చూపించాం సార్, ఒక బిల్డింగ్ లో 9,000 ఓట్లు ఉన్నాయి. ఒక బిల్డింగ్ లో 9,000 ఓట్లు ఉన్నాయి, ఎట్లా సాధ్యమైంది అని షిరిడి దగ్గర ఒక కాన్స్టిట్యున్సీలో చూపిస్తే దానికి సమాధానం లేదు. అట్లాగే ఒక రూమ్ సార్, 10/12 రూమ్ లో 90 ఓట్లు ఉన్నాయి సార్. మహారాష్ట్రలో 10/12 రూమ్ లో 90 ఓట్లు ఉన్నాయి సార్. సో ఈ రకంగా ఆధారాలు కూడా వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఏ ఒక్క ఆధారానికి కూడా సమాధానం చెప్పకుండా జనరల్ గా ఒక రాజకీయ పార్టీ ఏ రకమైన ప్రెస్ మీట్ అయితే పెడుతుందో ఆ రకమైన ప్రెస్ మీట్ పెట్టి ఏమి అవకతవకలు జరగలేదు, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే చాలు అనుకున్నాం, తదనుగుణంగా నడిచింది కాబట్టి ఏం అవకతవకలు లేవు అని మాట్లాడడం. తర్వాత బీహార్ విషయానికి వచ్చినప్పుడు దాదాపుగా, అంటే మన కంటికి కనపడేదేమో 65 లక్షల ఓట్లు. నిన్న యోగేందర్ యాదవ్ గారు డేటా రిలీజ్ చేసినప్పుడు ఆయన చెప్తుంది ఏమంటే 94 లక్షల ఓట్లు తీసేపోతా ఉన్నారు. సో 94 లక్షల ఓట్లు అంటే దాదాపుగా 10% ఓటర్స్ ని తొలగించిపోతా ఉన్నారని మాట్లాడుతూ, వీళ్ళు మనకి ఇచ్చిన కలరింగ్ ఏంటంటే అందులో బంగ్లాదేశీలు ఓట్లు లేకపోతే విదేశీయుల ఓట్లు ఉన్నాయి, ఆ ఓటు వెరిఫికేషన్ కోసం సిటిజన్షిప్ వెరిఫికేషన్ చేస్తున్నాం అని మాట్లాడినప్పుడు ఆయన తీసుకొని ఆయన అనాలిసిస్ చేసిన డేటాలో వీళ్ళు ఒక్క బంగ్లాదేశీ ఓటును కూడా కనిపెట్టలేకపోయారు సార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తర్వాత డాగ్ బాబు అనే పేరు మీద ఒక కుక్క కూడా ఓటర్ లిస్ట్ లో ఓటుని ఎన్రోల్ చేయడం జరిగింది సార్. కుక్క ఫోటో పెట్టి డాగ్ బాబు ఆ కుక్క పేరు, కుక్క కూడా ఓటు ఎన్రోల్ చేయడం జరిగింది సార్. సరే, చనిపోయిన వాళ్ళ మొత్తాన్ని తీసేసాం అనగానే ఫస్ట్ ఇచ్చిన ఇమీడియట్ లిస్ట్ తీసుకున్నప్పుడు సీనియర్ జర్నలిస్ట్ అజిత్ అంజుమ్ అని ఆయన అనాలిసిస్ చేసినప్పుడు
ఇమీడియట్ గా ఆయన కనిపెట్టింది ఏంటంటే గిరిరాజ్ సింగ్ ఉన్నాడు కదా సార్, సెంట్రల్ మినిస్టర్. ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన దగ్గర సమీప బంధువులు చనిపోతే వాళ్ళ ఓట్లు డిలీట్ చేయలేదు సార్. ఓట్లు ఇదిగో ఈ పేర్లు వాళ్ళు చనిపోయారు, ఈ ఓట్లు డిలీట్ చేయలేదు అని ఆధారాలు చూపించడం జరిగింది సార్. అంటే తేజస్వి యాదవ్ విషయానికి వచ్చేటప్పటికి, తేజస్వి యాదవ్ తను చెక్ చేసుకున్నప్పుడు తన ఓటు లేదు. తర్వాత 10 నిమిషాల తర్వాత 15 నిమిషాల తర్వాత తన ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళా డేటా అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత 2 ఓట్లు ఉన్నాయి అతనికి అనేది వాళ్ళ చేస్తున్న అభియోగం. సరే, ఎవరు ఎంటర్ చేశారు, 2 ఓట్లు ఎందుకు ఉన్నాయి అనేది కదా ప్రశ్న. దాన్ని ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కదా. అంటే అవతల మనిషిని మనం ఏదన్నా తప్పును కనుక ఈసీఐకి చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇమీడియట్ గా మనల్ని ఇరికించే కార్యక్రమం స్పష్టంగా చేసే ఒక పద్ధతి. అందుకే నేను అభిషేక్ మను సింఘ్వి గారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని వాడుకుంటూనే వీళ్ళు రాజ్యాంగాన్ని చంపేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆర్టికల్ 320 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏదైతే విస్తృత స్థాయి అధికారాన్ని ఇచ్చిందో ఆ అధికారాన్ని వాడి వీళ్ళు రాజ్యాంగాన్ని చంపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. పెద్దలు రాజ్యాంగాన్ని డిజైన్ చేసిందేమో రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం అని అభిషేక్ సింఘ్వి స్పష్టంగా మాట్లాడారు. ఇవన్నీ బాగానే చెప్పారు. ఏపీలో 50 లక్షల ఓట్లు అది ఇంపార్టెంట్. దాని మీద సంక్షిప్తంగా మాట్లాడండి, మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ జనక్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఆగస్టు 7వ తారీఖు రాహుల్ గాంధీ గారు తన నివాసంలో ఇండియా కూటమి పార్టీలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు అది మోస్ట్ ప్రాబబ్లీ డిన్నర్ మీటింగ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇంకా ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇవాళ వచ్చింది. అదే విధంగా ఆగస్టు 8వ తేదీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వీళ్ళంతా ప్రొటెస్ట్ మార్చ్ ద్వారా వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర పోరాడాలని కూడా డిసైడ్ చేశారు సార్. సరే, యాజ్ ఆఫ్ నౌ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, ఎక్కడెక్కడైతే మేము డేటా అనాలిసిస్ చేశామో మీకు ఇందాక చెప్పడం జరిగింది, వాళ్ళేమి ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వట్లేదు, పేపర్లు పట్టుకొని చేయాల్సి వస్తా ఉంది. చాలా కష్టతరమైన కార్యక్రమం. దానికి సంబంధించి ఇమీడియట్ గా మాకు ఎక్కడైతే ఎఫెక్ట్ జరిగిందో యాజ్ ఆఫ్ నో అక్కడ వరకు అనాలిసిస్ చేశాము. డెఫినెట్ గా మేము మాట్లాడుతా ఉన్నది ఏంటంటే, దేశంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, ఎక్కడెక్కడైతే అధికారంలోకి వచ్చిందో ఆ వచ్చిన ప్రతి చోట దే డిడ్ మాల్ ప్రాక్టీసెస్. దాని గురించి రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ మనం చూస్తే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కోసం ఈ దేశంలో ప్రతి చోట కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డు పెట్టుకొని తను గాని తన మిత్రపక్షాలను గాని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటే ఏపీలో కూడా లోక్సభ చెప్తున్నా సార్. ఏఐసిసిలో మీటింగ్ పెట్టి సందీప్ దీక్షిత్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించింది కానీ ఒరిస్సాకు సంబంధించింది కానీ మనం మాట్లాడడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్సీపీనా కాంగ్రెస్ పార్టీయా ఎవరు ఏంటి అనేది కొంచెం ఈ రాజకీయ భాషను పక్కన పెడితే, డెమోక్రసీ భారత ప్రజాస్వామ్యానికే దెబ్బ వాటిల్లే ప్రమాదం ఉంది. రాహుల్ గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో మాట్లాడతారా, నువ్వు ముందా నేను ముందా, ఈ చర్చ జరగాల్సింది. అట్లా కాదు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవటం అయ్యక్కర్లా. ఆయన దగ్గర ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు ఓపెన్ అవుతున్నారు 50 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని. ఆ ఒక్క ముక్క అడిగినా చాలు కదా. నేనేమంటున్నా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరగలేదని కానీ లేకపోతే వేరేది ఏమి మాట్లాడటం కాదు. మేము ఇప్పటి వరకు ఏ డేటానైతే అనాలిసిస్ చేసి మా దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర సాక్ష్యం ఉందో అంతవరకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పోను డెఫినెట్ గా ప్రతి రాష్ట్రాన్ని అనలైజ్ చేస్తాం. ఏదో మీ ఆశాభావాన్ని వరకు హర్షించాలి. మీ ఆశాభావం వరకు హర్షించాలి. వాస్తవ పరిస్థితి అంత తేలిగ్గా ఉన్నట్టు అనిపించట్లేదు. మీ బోటి వాళ్ళు ఇబ్బంది పడతారు అనవసరంగా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని కూడా వాళ్ళు మేనేజ్ చేయగలిగే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ప్లీజ్, ఈ సబ్జెక్ట్ లో సీరియస్ గా దేశవ్యాప్తంగా జరిగిన పొరపాట్లను కానీ అనలైజ్ చేయకుండా కొన్ని వదిలిపెట్టో లేకపోతే వేరే దృష్టితో చూస్తే దాని సీరియస్నెస్ పోతుంది. అది కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రమాదం. సో నేను మాట్లాడానా, ఇంకొకళ్ళు మాట్లాడారా, రాష్ట్రంలో ఎవరు మాట్లాడేది అనేది వేరే విషయం, పక్కన పెడదాం. ఈ రాజకీయ ప్రయోజనాలు రాజకీయాల కోసం. విస్తృత స్థాయికి వచ్చినప్పుడు దేశ ప్రయోజనాలు రాహుల్ గాంధీ ఆలోచిస్తా ఉంది. అది మీరు రాహుల్ గాంధీని మాత్రం 100% శంకించాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో మా ప్లాట్ఫామ్ ని విస్తృత పరుచుకునే దానికి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రం తప్పు జరిగిందో అందరినీ కలుపుకొని వెళ్తాం. యాక్చువల్లీ ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి గారు కానీ నేను కానీ రాహుల్ గాంధీ స్పీచ్ విన్న తర్వాత బాగా మాట్లాడాడు, చాలా కాలం తర్వాత బాగా మాట్లాడాడు అనే ఫీలింగ్ కూడా కలిగింది. అది వేరే విషయం.